భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. భగవానుడు కూడా ఈ అధ్యాయములో 5 ప్రకరణాలని ప్రతిష్టాత్మకముగా తీసుకున్నటువంటి అంశము. మొదటి ప్రకరణములో గురు పరంపర అంశాన్ని ప్రస్తావించుకుంటూ సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్త సిమే సఖాచ ఇది. నీవు నాకు భక్తుడవు సఖుడవు అయి ఉండటం కారణముగా రహస్యమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని నీకు ప్రస్తావించటం చెప్పటం జరుగుతున్నది అని చెప్పనే విషయముగా విశ్వంభరుడు అర్జునుడి మీద ఉన్నటువంటి ఒక చక్కటి సద్భావం, మంచి ప్రేమ భావనతో చెప్తున్నటువంటి యొక్క విషయము. సాక్షాత్ కృష్ణ భగవానుడే అర్జునుని గురువు కావటం చాలా గొప్ప విశేషము. మరి అలాంటి గురువుల యొక్క ఆశ్రయంలో పొందేటువంటి జ్ఞానం కూడా దివ్యముగా ఉంటుంది. శృతియుక్తి అనుభవమునకు జొతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా అని చెప్పినట్లుగా మరి గురువు సరైనటువంటిదిగా లభించినప్పుడే సాధకులు కూడా ఉద్ధారకం అయ్యే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగా మరి మనకి స్వరాజ్యాశ్రమ గురువులు కూడా ఎంతో గొప్ప ప్రతిష్టాత్మకమై ఉన్నటువంటి అంశాన్ని నరహరి గురుదేవుల సన్నిధిలో ఎన్నో సేవలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి అతి రహస్యముగా ఉన్నటువంటి అంశాలని తీసుకువచ్చి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితిగా ఎంతో వివరణాత్మకముగా అందించినటువంటి అంశము. వాట్లను మనం ఈ సాధనా సదస్సు శ్యామలమ్మ గారి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా వారి సన్నిధిలో, స్వామివారి యొక్క సన్నిధిలో, ఎందుకంటే కార్యక్రమం జరపాలని చెప్పానంటే సామాన్య విషయం కాదు. అనేకమైనటువంటి వాటిలలో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూనే కార్యక్రమం అయ్యే అవకాశం ఉంటుంది. మరి గురుతత్వమునందు మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి ఎంతో కాలం శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ముల ప్రబోధములు వినటం వలన అవి ఉన్నటువంటి ఆ జిజ్ఞాసతో మరొకసారి లక్ష్మణార్యుల బోధలు ఇక్కడ మనము విందాము, 10 మందికి వినిపిద్దాం అనేటువంటి భావనతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి అంశము. అందరికీ కూడా అన్ని విధాల ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. వసతులు కూడా అందరికి అనుకూలంగా ఏర్పడ్డటువంటి విధానము. ఆహార విషయాలలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నటువంటి విధానము. నిమిషం నిమిషార్థం వా యత్ర తిష్టంతి యోగినః తత్రైవ సర్వశ్రేయంసి తత్తీర్థం తపోవనం అన్నట్లుగా పూర్వకాలంలో శౌనకాది మహామునులు నైమిషారణ్యములు ఈ ప్రకారంగానే తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని గురించి చర్చించుకునే విధానంగా మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాము. మరి అట్లాగా ఇక్కడ కూడా ఉపనిషత్ సమ్మతమై భగవద్గీత అంశములను చక్కగా అధ్యయనం చేసే విధానములో తత్తీర్థం తత్తపోవనం అన్నట్లుగా మరి మహర్షులందరి అనుగ్రహము, శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరి అనుగ్రహము, సాయినాథుని అనుగ్రహము అన్నీ కూడా అమ్మగారికి చక్కగా ఉంటాయి. చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఎన్నో ఆధ్యాత్మిక అంశాలని చర్చించుకుంటూ ఉన్నటువంటి దానములో సర్వేశ్వరుడు జగన్మాత సాయినాథుడు ఎల్లవేళలా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించి బ్రహ్మజ్ఞానము బ్రహ్మనిష్టను ప్రసాదించి సదా కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతత్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవాన్ ఇది.
ఇంతవరకు స్వామివారు ఈ యొక్క యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అనాదిగా ఉన్నటువంటి సూర్య భగవానుడికి చెప్పటం, ఆయన మనువుకు చెప్పడం, ఆయన ఇచ్వారుకు చెప్పడం, ఏవం పరంపరా ప్రాప్తముగా వస్తున్న విషయం. నీవు నాకు భక్తుడవు, స్నేహితుడు అయి ఉండటం కారణంగా నేను నా విషయాన్ని నీకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అనేదిగా స్వామి చెప్పినటువంటి అంశము. ఆ విధంగా చెప్పినప్పుడు మరి ఆయనలో ఒక సందేహం అనేటువంటిది కూడా కలిగింది. సంశయము అనేది రావటం సహజము. దాన్ని మహాత్ముల యొక్క సన్నిధిలో పెట్టి తన సందేహాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక భావం కలిగింది అంటే ఆ భావాన్ని సుస్పష్టముగా నిస్సంకోచముగా ఆ విషయాన్ని అడిగి తెలుసుకునే విధానం ఉండాలి. అట్లాగే మనస్సులో దాచిపెట్టుకున్నా కానీ అది దానివల్ల ఇబ్బందికర పరిస్థితి తప్ప ఇంకోటి ఉండదు. ఏదైనా లోన ఉన్నటువంటి అంశాలని బయట వేసేసినట్లయితే ఉన్నటువంటి వాటిని వాళ్ళు చూసి దానికి సానుకూల విధానముగా కలగజేసే అంశాలు ఉంటాయన్నమాట. కనుక పరమాత్మను చూసినట్లయితే ఇక్కడ అర్జునుడు నిస్సంకోచముగా అనేక సందర్భాలలో కూడా ఆయన గారు వచ్చినటువంటి యొక్క విషయాన్ని ఆయన నిస్సంకోచంగా అడిగేస్తారన్నమాట. అడిగితే ఏమంటారు, ఏమనుకుంటారు, మళ్ళీ అలాంటి విధానంగా ఉంటుంది, ఎందుకు లేబ్బా అనేదిగా దాచిపెట్టుకోవటాలు లాంటివి కొన్ని ఉంటాయి. అట్లా జీవితంలో కూడా ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి వాటిని అట్లాగే కప్పి పెట్టుకున్నావు అంటే అది పెరుగుతూ ఉంటుంది. ఇంకా కుటుంబాల్లో కూడా అనేక విషయాలు వచ్చినప్పుడు అది స్నేహ భావనతో, సామరస్య భావనతో ఒకరు కూడా అవి చెప్పేసుకుంటే బయటికి వెళ్ళిపోతాయి. దాచిపెట్టుకున్నావు అనుకో, ఊరుకో. దాచిపెట్టుకున్న తర్వాత అవి మళ్ళీ ఎంత ఇవటుడు ఎంత ఈ నభో వీధిపై అంత ఈ మహర్వాటిపై అంత ఈ గగన మండలం అంత ఈ సూర్యమండలం దాటి ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మానసికమైనటువంటి యొక్క ఉద్వేగాలు ఏర్పడతాయి. తర్వాత దాంట్లో బాధ ఏర్పడుతుంది. చాలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనస్సు లోపల ఏర్పడేటువంటి వాటిని బయట పడేస్తే దాంతో తెగిపోతుంది ఆ విషయం. ఇక ఏది పెట్టుకోకూడదు లోపల. అట్లా మరి అనేక కోరికలు కూడా ఏర్పడే విధానాలు ఉంటాయి. తీసుకో. अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथम एतत् विजानीयां कथम एतत् विजानीयां त्वं आदौ प्रोक्तवान् ఇతనేటువంటిది భగవద్గీతలో చాలా సందర్భాలలో అర్జునునికి సందేహం కలిగినప్పుడల్లా కూడా ఆయన అడగడం అనేటువంటిది ఉంటుంది. ఈ సందేహములు కలిగేటువంటి విధానములు ఇతర మతస్థులు అంగీకరించరు. ఇస్లామిక్ వాళ్ళు లాంటి వాళ్ళు సందేహించడానికి వీల్లేదని చెప్పేస్తారు. ఏ ఒక్క విషయం అడగటానికి వీల్లేదన్నమాట. అట్లా ఉండేటువంటి విధానంలో వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు. కనుక ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చెప్పినప్పుడు దాంట్లో సందేహం కలిగినప్పుడు ఆ సందేహానికి సమాధానంగా కూడా రావాల్సి ఉంటుంది.
ఒకవేళ పిప్పలాదుడు చెప్పినట్లుగా ఎది విజ్ఞాస్యామ తద్దు వచ్చామా, అది కూడా మంచి విషయమే. అయ్యా మీరు ఈ విధముగా వచ్చారు, ఆశ్రమంలో ఉన్నారు, సంవత్సర కాలం సేవ చేశారు, ఒకవేళ మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఉండవచ్చు, మరి వాటిలలో నాకు తెలిసినవి ఉండవచ్చు, తెలియనివి కూడా ఉండవచ్చు. ఏది విజ్ఞాస్యామ, ఒకవేళ తెలిసి ఉంటే మాత్రం చెప్పటం జరుగుతుంది, తెలియకపోతే చెప్పేదేముంది ఇంకా. కనుక నాకు కూడా తెలియకుండా ఉండే అంశాలు ఉంటాయి, అంతమాత్రం నేను స్తరభక్తి విధానం కాదు. అందువల్ల పిప్పలాదుడు కూడా ఆయన గారు మర్యాదపూర్వకంగానే శిష్యులకు తన అభిప్రాయాన్ని చెబుతాడు. ఏది విజ్ఞాస్యామ, తెలిసి ఉంటే అడిగినటువంటి విషయాల మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, తెలియకపోతే నేను మాట్లాడే విధానం ఏమి ఉండదు. ఆయన ఒప్పుకున్నాడు, అట్లా ఒప్పుకోవడం కూడా గొప్ప విషయమే. మనం తెలియకపోయినా కానీ తెలిసినట్లుగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది కూడా ఇబ్బందికర పరిస్థితే. తెలియకపోతే తెలియదని చెప్పి అంటమే, తెలిస్తే తెలిసినట్లుగా చెప్పడమే. ఈ రెండు కూడా ఒక ఫ్రీ మైండ్గా ఉండాలన్నమాట. కాబట్టి అడిగే వాళ్ళు కూడా తన యొక్క నిస్సంకోచ విషయముగా ముందు పడేయటమే. అది సమాధానం రావచ్చు, రాకపోవచ్చు, బయట పడేస్తే అయిపోతుంది కదా, తీరిపోతుంది అన్నమాట. దాన్ని దాచిపెట్టుకుని అడుగుదామని చెప్పి అనుకున్నాను, అడగలేకపోయాను, అడిగితే ఆయన అనుకుంటాడేమో అని చెప్పి ఉద్దేశించి అట్లా పెట్టుకున్నాను. ఎవరైనా దొరికితే అడిగే ప్రయత్నం చేస్తాను, ఎవరున్నారా అడగటానికి, ఎన్ని లోపల పడతాయి, అది బయట పడేసావు అనుకో, అది అప్పుడు పోతుంది. ఇక ఇది శిష్యులలో ప్రధానంగా ఉండాల్సినటువంటి యొక్క అంశం అన్నమాట. అట్లా మరి భగవంతుడి విషయం చెప్పినప్పుడు స్వామి కూడా చెప్పాడు కదా, నువ్వు సకుడు రా అని చెప్పన్నాడు. కాబట్టి సఖత్వం ఉన్నప్పుడు కొంచెం స్వతంత్రత ఉంటుంది. భక్తోసిమే, కేవలం భక్తుడై ఉన్నట్లయితే మాత్రం సంకోచాలు ఉంటాయి. అక్కడ ముందు పోలేడు, అడుగులు వేయలేడు, ఏమో లేవు బుద్ధి లేపు మనం మాట్లాడితే ఏ తప్పులు వస్తాయో మళ్ళీ బల్లేమనుకుంటారు అన్నటువంటి భయాలు చాలా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ భక్తోసిమే సఖాచేత, రెండు కలిగి ఉన్నాడు వీడు, భక్తుడై ఉన్నాడు, రెండు సఖుడై ఉన్నాడు. కాబట్టి స్వతంత్రించి ఏదైనా విషయం అడగడానికి కూడా మనస్సు ముందుకు వస్తుంది అన్నమాట. అది కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా మనస్సులో ఉన్నటువంటి భావాలని ఏదైనా కావచ్చు. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, షాపుకు పోయింది, ఎవరో పిలిస్తే అదొక మరి లలిత జ్యువెలరీ మధ్య చాలా వస్తాయి అక్కడక్కడ, లలిత జ్యువెలరీ అని చెప్పేసి పెద్ద పెద్ద ఆభరణాలు దాంట్లో ఉంటాయి. అడే పోయిన తర్వాత చూస్తే ఆభరణం చాలా అద్భుతంగా ఉన్నది, ఎంత అని చెప్పి అడిగింది. ఎంత 2 లక్షలమ్మా అని చెప్పాను అన్నారు. అన్నప్పుడు మరి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారికి చెప్పేసుకోవాలి విషయాన్ని, ఇట్లా పోయాను షాపుకి, అట్లా చెప్పారు, బాగా ఉంది, ఫంక్షన్లు పోతూ ఉంటాం కదా, అది పెట్టుకోవద్దు, కొంచెం అందంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది కూలికి అడిగేస్తే అది కొని పెడతాడు, కొని పెట్టాడో తేలిపోతుంది. అప్పుడు అది లోన పెట్టేసుకొని అడిగితేమో అనుకుంటాడేమో, ఏమో తిడతాడేమో, ఇంకేమో అరుస్తాడేమో అనే భావాలతో లోన పెట్టుకుందాం అనుకోండి, అది పోయి సావదు లోపల నుంచి. ఎక్కడి నుంచి ఇక్కడ ఇంట్లో మనసులో చిరాకులు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు గిరిటులు పారేయటము, స్కూల్లో పారేయటము, లేకపోతే అట్లగాళ్ళు కొట్టడము, లేకపోతే చెములు గిములను గట్టి కొట్టడం, నెలకేసి అర్థమై సామాన్య దాచిపెట్టుకో. కుటుంబాలు ఉంటాయి ఉండవా, బస్తుగా డిమాండ్ చేస్తున్నారా? ఏమ్మా కార్డు వాళ్ళ చేతిలో, తాళం చేయి వాళ్ళ చేతిలో, తుత్తు వాళ్ళ చేతిలోనే. కార్డు ఉంటే అమౌంట్ దాంట్లో ఉండొద్దు. అట్లా ఉంటే ఈ సమస్య మగవాడికి వస్తుంది. ఇప్పుడు వానికి ఏదైనా కోరుకుంటే వాడు చెప్పాలి వీళ్ళకు. రివర్స్ అయిపోయింది. సెల్ ఫోన్లు కూడా కొట్టేస్తున్నారు, ఇట్లా అంటున్నారు చూపిస్తున్నారు, కొట్టేస్తున్నారు, అయిపోతుంది అక్కడ. పూర్వం ఆన్లైన్లో
పూర్వకాలం అంటే రావాలి, పతికి చెప్పుకోవాలి, విషయం చెప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి. సరే కోరావు కదే, నేను ఎప్పుడు కోరలేదు అని చెప్పని తీసుకెళ్ళి ఆ అపరం ఇప్పిస్తే కొంచెం ఆ పూటతో శాంతించి మళ్ళీ మామూలు వాతావరణం వచ్చే అవకాశాలు. అంటే మనసులో పడ్డటువంటివి ఉన్నాయి, అవి కెలుగుతూ ఉంటాయి, మాటి మాటి జ్ఞాపకం వస్తూ ఉంటాయి, మనస్సుని చిరాకు పుట్టిస్తూ ఉంటాయి అన్నమాట. అది కింద బయట పడేసావు, కొన్ని చాడా సరే అయిపోయింది, కొనిపోయాడా ఏదో అయిపోయేదానికి ఏదో సమాధానం పడేసేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. లోన పెట్టుకున్నవన్నీ కూడా అవి ఏదో సమయంలో రేకెత్తించి మళ్ళా ఆ విధంగా తీసుకుపోయే విధానాలు అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. సరే ఇక్కడ పరమాత్మ కూడా మరి నువ్వు సకుడువురా నువ్వు నాకు అని చెప్పడం కారణంగా స్వతంత్రత కొంత ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయం మీద పరమాత్మ చెప్పిన విషయం మీద ఆయన గారు స్వతంత్రించి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్న వేసేటువంటిది ఏంటంటే అది అసలు వాడికి సంబంధించిన ప్రశ్న కాదు, ఇది ఈయన్ని బయటికి లాక్కొచ్చే ప్రశ్న. అది నాకేదో మనసు బాగా ఉండలేదు, నా మనసు ఏదో చిరాకుగా ఉంది, నాకు సరైనటువంటి ఆరోగ్యం ఉండలేదు, మరి తలనొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉంది, ఇలా పొట్ట నొప్పి వస్తూ ఉంది, ఏం చేయాలి కృష్ణ, దానికి ఎన్నో మందులు వాడాను, మరి ఆయుర్వేదికులు ఏమైనా మంచి వైద్యులు ఉన్నాయా, తన విషయం మాట్లాడుకుంటే పర్వాలేదు, ఇది ఆయనకు సంబంధించిన విషయం కాదు, కృష్ణుడికి సంబంధించిన విషయం ఇది అడిగే విధానం కూడా. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథం ఏతత్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవానికి. ఏమయ్యా కృష్ణ, ఇది పెద్ద మాయగా ఉన్నదే, నువ్వు అప్పుడు గోపికలను మాయ చేసావు, ఎంతోమందిని మాయ చేసావు, ఆయన పాల్గొనడానికి వస్తే పోతన పీకి సంపి పారేసేసావు, ఏమి ఇట్లాగా చాలా మాయలు నీ వ్యవహారం అంతా. ఆ గోపికలను మాయ చేసి అందరిని కూడా దాసరిళ్ళు అని చెప్పేసి ఆ బృందావనం తీసుకుపోయి వాళ్ళు మాయ చేసావు. అట్లా ఉంది ఇక్కడ కూడా నా చూసినట్టు మాయ. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత. వివస్వంతుడు చూస్తేనేమో పరం, ఇప్పుడెక్కడ ఆయన గారు సృష్టి ఆది నుంచి ఎప్పటి నుంచో ఆయన ఉన్నటువంటి వాడు. నువ్వు చూద్దామా అంటే పరం ఇప్పుడు వాడి నాకంటే 2-3 ఏండ్లు నువ్వు పెద్దవాడి అయి ఉంటావు అంతవరకే. మా అన్నకంటే తక్కువ వయసు వాడివి, నాకంటే కొంచెం పెద్ద వయసు వాడివి. ఈ విధంగా ఉన్నటువంటి నీవు ఎప్పుడో ఆద్యంలో ఉన్నటువంటి సూర్య భగవానుడికి చెప్తున్నా అనేటువంటి మాట, ఇది నమ్మదగిందా నమ్మకూడనిదా? నేను అర్థం ఉందా అసలు? ఒకవేళ నువ్వు ఈ జన్మలో చెప్పలేదు, పూర్వజన్మల్లో చెప్పా అనే మాట ఏమైనా వాడతావేమో, నువ్వు అలాంటి విధానం ఇదంతా కూడా. ఇప్పుడు చెప్పలేదాయా పూర్వజన్మలో చెప్పా అని చెప్పి? పూర్వజన్మలో చెప్పితే మరి పూర్వజన్మది జ్ఞాపకాలు ఉండవు కదా, పూర్వజన్మలో చెప్పిన అంశాలు ఈ జన్మలో జ్ఞాపకాలు ఉంటాయా? అట్లా ఉండే పక్షంగా నాకెందుకు జ్ఞాపకాలు లేవు? నీకు ఒకవేళ జ్ఞాపకం నాకెందుకు జ్ఞాపకాలు లేవు? ఇది కూడా నమ్మే అవకాశాలు లేవు. ముఖ్యంగా మరి చెప్పేటువంటి వాడు గొప్పవాడే ఉండాలి, వినేవాడు తక్కువ స్థాయిలో ఉండాలి. ఇది గురు శిష్యుల యొక్క అనుబంధాలు ఈ ప్రకారంగా ఉంటాయి. కనుక నేను చెప్పానని చెప్పనే మాట వాడినట్లయితే నీ వినేటువంటి వాడు నీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి కదా. మరి ఆయన చూస్తే దివ్యమూర్తి, భవ్యమూర్తి, అంబరమణి, విశ్వమంతటికి కూడా ప్రాణదాత, ఆయన లేకపోతే విశ్వమే లేదు, అంతటి గొప్పవాడే ఉన్నటువంటి యొక్క సూర్యనారాయణుడు విశ్వమంతటికి కూడా ఇలుగునిచ్చేటువంటి వాడు. సకల దేవతలు కూడా నమస్కారం చేసే విధానం, అందరిలో కూడా ఉదయం లేవగానే చేతిలోకి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అనేక మంది ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అట్లాగా ఆది పూజ్యుడై ఆరాధ్య దైవముగా ఉన్నటువంటి ఆయన మరి నువ్వు మామూలుగా మాలాగానే అన్ని వివాహములు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, నీకు పిల్లకాయలు, నీకు సంసారము, నీకు యూనివర్సిటీ, నీ కుటుంబం అంతా యూనివర్సిటీకి అయిపోయింది. ఇలాగా ఉన్నటువంటి విధానాల్లో మాలాగానే నువ్వు కూడా పుట్టి పెరిగి పెళ్ళిళ్ళు చేసుకుని వ్యవహారాలు చేసుకుని ఉండేటువంటి వాడు. మరి నీ స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? అట్లా చూసుకున్నా కానీ ఏం పొంతన కుదరటం లేదు, ఏదో మాయ చేస్తున్నావు నన్ను, చెప్పు అసలు అది కథ ఏమిటి? అప్పుడు చెప్పావంటే మరి ఎట్లా చెప్పావు ఆ విషయాన్ని? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథం ఏతత్ విజానీయాం. ఎట్లా ఈ విషయం నాకు అర్థమయ్యే విషయం, కథం ఏతత్ ఎట్లా అర్థమవుతుందో నాకు అనేటువంటి ఒక సందేహాన్ని వ్యక్తపరిచినటువంటి యొక్క విధానము. అయితే ఈ సందేహం వ్యక్తపరచడం కారణంగా ఇక తాను ఏ యొక్క మాయను కప్పుకొని సామాన్య విధానంగా లోకంలో గోచరిస్తూ ఉన్నాడో
ఇక మాయా పొర కొంచెం తొలగించి తన యొక్క ఉనికి, తన యొక్క రాకకు కారణాలు ఏమిటో చెప్పాల్సినటువంటి యొక్క ఆవశ్యకత కృష్ణుడి మీద బాధ్యత పడింది. ఆ ప్రశ్న ఇకపోతే ఆయన చెప్పి ఉన్నాడో కాదు అనుకుంటా. మరి ఎత్తుకోవడం ఆదిలో ఆయన చెప్పి అన్నప్పుడు మరి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఆ సందేహం కలిగేటువంటి విధానంలో అందులో సఖుడై ఉన్నాడు. అతడు భక్తుడై ఉన్నట్టే అంతలెక్క వాడు. భక్తుడై ఉంటే మాత్రం అంతలెక్క అడుగులు వేయడు, భయం ఉంటుంది భక్తుడుగా. సఖహసి నువ్వు సఖుడు అని చెప్పనే విధానం. ఇద్దరిలో స్నేహభావం తొలించి ఉంది కాబట్టి సఖుడే. కాబట్టి అక్కడ ఏమిటంటే కొంచెం సఖుడై ఉండటం వల్ల స్వతంత్రించి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధముగా పరమాత్మను ఇతడు తన యొక్క సందేహాన్ని పరమాత్మ ముందు వ్యక్తపరిచాడు. దాని భగవానుడు కూడా ఆ విషయాన్ని గురించి చెప్పడానికి తప్పలేదు. తన అవతార సిద్ధాంతాన్ని గురించి చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చింది. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున వీతరాగభయక్రోధః మన్మయా మాం ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతా మద్భావం ఆగతాః ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః కాంక్షन्तః కర్మణాం సిద్ధిం యజంతైహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇంతవరకు అవతార సిద్ధాంతం యొక్క సంబంధమై ఉన్న అంశం మనకు కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వర్ణ సంబంధమై వర్ణాత్మిక అంశాలు ఇక్కడి నుంచి మళ్ళా వేరే ప్రకరణం ఒకటి ఆరంభం అయ్యేటువంటి విధానము. కనుక ముందుగా భగవానుడు అజహ అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ అవ్యయ అజహ నాకు పుట్టుకనేటువంటిదే లేదు, అయినా కానీ స్వమాయయ సంభవామి ఒక మాయను ఆసరాగా చేసుకుని లోకంలోకి వస్తున్ననేటువంటి విషయముగా బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అయా అర్జున, నీకు నాకు అనేక దేహాలు గడిచాయ్యా, కాబట్టి ఆ గడిచిన విధానములో నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. ఈ తెలియదు తెలుసు అనేటువంటి విధానం ఏంటంటే శుద్ధ ప్రకృతి, అశుద్ధ ప్రకృతి, మలిన ప్రకృతి, శుద్ధ ప్రకృతి అనేటువంటి విధానములు. అర్జునునికి తెలియకపోవటం కారణం ఏంటంటే మలిన ప్రకృతిలో అర్జునుడు ఉన్నాడు. కృష్ణ పరమాత్మకు తెలియటంలో గల కారణం ఏంటంటే ఆయన శుద్ధ ప్రకృతి కలిగి ఉన్నాడు. శుద్ధ సాత్విక ప్రకృతి మాయ అన్నారు, మలిన సాత్విక ప్రకృతి అవిద్య అన్నారు. కాబట్టి ఇక్కడ కృష్ణార్జునులు అని చెప్పనంటే జీవేశ్వరులు అని అర్థం. తతశ్వేతై అయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవ చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు అని రథాన్ని అక్కడ పోలిసి రథం మీద మరి ఇద్దరు మాధవ పాండవ, మాధవుడు లక్ష్మీపతి, అర్జునుడు ఇద్దరు కూడా ఉన్నారనేటువంటి యొక్క మాట ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి జీవేశ్వరుల యొక్క అంశము. వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షి ఫలాలను భుజిస్తుంది, మరొక పక్షి ఫలాలను భుజించటం లేదు అని చెప్పినట్లు ఉపనిషత్తులలో ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా మరి మహతి స్యందనే స్థితవు మాధవ పాండవ అనగా ఈ దేహమే రథముగా కొలిసినట్లయితే ఆ దేహం అనే రథములో ఉన్నటువంటి కృష్ణార్జునులు, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా ఈ యొక్క శరీరములో ఉన్నటువంటి యొక్క అంశము.
అయితే దీని మీద ఉన్నటువంటి విధానంలో కృష్ణ పరమాత్మ ఎట్లా ఉన్నాడు అని చెప్పినంటే ప్రహసన్నివ భారత, ఆయన ప్రహసన్ నవ్వుతున్నటువంటి వాని వలె కృష్ణ పరమాత్మ ఉంటే, శోక సంవిఘ్న మానస అశ్రుపూర్ణ ఆకులేక్షణం, శోక సంవిఘ్న మానస, శోకసాగరములో మునిగి అశ్రుపూర్ణ ఆకులేక్షణం, అశ్రువులను పూర్ణముగా వాడు కారుస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణ పరమాత్మ చూద్దామా అంటే నవ్వుతూ ఉన్నటువంటి యొక్క సన్నివేశం. ప్రహసన్ అంటే నవ్వు అన్నమాట. ప్రహసన్ నవ్వుతున్న వాని వలె అనే విధానముగా చూసినట్లయితే భగవంతుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఆనందంగానే ఉంటాడు, ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. జీవుడు ఎప్పుడు కూడా వాడు ఏదో ఒక నెపంతో వాడు ఏడుస్తూనే ఉంటాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. ఏడుస్తూనే వచ్చాడు, ఏడుస్తూనే పెరుగుతున్నాడు. రేపు పోయేటప్పుడు కూడా ఏడుస్తూనే పోయేటువంటి పరిస్థితి తప్ప సంతోషంగా ఎవడో లోకం నుంచి పోవాడు. ఎందుకంటే ఇంతకాలం పాటు కష్టపడి నానా తిప్పలబడి అవి కొని ఇవి కొని అది సంపాదించి బ్యాంకుల్లో పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద మోహాలు పెంచుకొని ఇంతమందిని ఒక పెట్టున వదిలిపోతున్ననేటువంటి ఒక బాధ ఎక్కువగా పీడిస్తుంది మరణ సమయంలో. అంత్యకాలేచ మామేవ స్మరణముక్త కలేబరం అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి అంత తేలికైనటువంటి విషయం కాదు. అంత్యకాలం నన్నే స్మరణ చేస్తూ నువ్వు దేహం సాధించరా అనే మాట సామాన్య విషయం కాదు. ఎందుకంటే అంత్యకాలం అని చెప్పనంటే ఆ సమయంలో అన్నీ కూడా మనస్సులో బెదురుతాయి. చుట్టూ పరివారం అంతా చేరి ఉంటుంది. ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి యొక్క అందరు ప్రేమాస్పదమైనటువంటి అందరు కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. మనవడు, మధుమనవడు, మనవరాండ్లు, వాళ్ళు వీళ్ళు మొత్తం కనబడుతూ ఉంటే అదే సన్నివేశం. భీష్మద్రోణ ప్రముఖత. అర్జునుడు చాలా పౌరుషంగా ఉన్నాడు, చాలా ఉద్వేగంగా ఉన్నాడు. చంపి పారేస్తా కృష్ణ పద అని ధనుసు ధరించి అతన్ని అంత వీర ఉత్సాహంతో ఉన్నాడు అన్నమాట అర్జునుడు. పరమాత్మ చూశాడు, చూద్దాం ఈ వీరత్వం ధీరత్వం ఎంతవరకు ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అని ఆ రథాన్ని కాస్త పగ్గాలు సారించి తీసుకుపోయి శకుని ముందు దుశ్శాసన ముందు పెట్టినట్టయితే బాగుండేది. ఈయన మాయతత్వం కదా, అట్లా తీసుకుపోయి అదే శకుని ముందో దుశ్శాసన ముందో కౌరవుని పెట్టినట్లయితే దుర్యోధనుని ముందు అప్పుడే బాణం సంధించాడు. ఆ పన్నే ప్రయోగం చేసేవాడు. ఆయన తీసుకుపోయి భీష్మద్రోణ ప్రముఖత భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా పెట్టాడు. చూడరా అని చెప్పని అన్నాడు. అయిపోయి లోపల మొత్తం కారిపోయింది. దాంతో కారుణ్యము, ప్రేమ, వాత్సల్యం మొత్తం పుట్టుకొచ్చి దాంతో వాడికి ఆరంభం చేశారు ఆ పని. తాతలు తండ్రులు ఉంటే ఏం చెప్పాలని, కృష్ణ చాలా తప్పు చేస్తున్నాం, మనం తెలియకుండా చేస్తున్నాం తప్పు అది. వృద్ధులు, గురువులు, మనవాళ్ళు ఇంత ముఖ్యమైనటువంటి వాళ్ళందరిని పెట్టుకున్న చంపి పారేసేసి ఏం చేయాలని చెప్పేసి అని ఆ రాజ్యకాంక్షకు ఇలా చంపాలేమన్నా అవసరం లేదు, నువ్వు ద్వారక పద, నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అనే విధానంగా వాళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఏదో ఒక సంథింగ్ ఒక ఉంది ఆయన లోపల, మనసు లోపల. అది మరి బయట పడేయాలంటే ఒక సన్నివేశం రావాలి, ఒక సందర్భం రావాలి. ఇంకా లోకం అంతటికీ కూడా జ్ఞానాన్ని ఒకటి అందించాలి కదా, తత్వం అందించాలి కదా. సందర్భాలు రాకుండా ఇది కుదిరే వ్యవహారం కాదు. మనం అంటూ ఉంటాం జీవితంలో, సందర్భం రానిండి చూసుకుంటా అంటాడు వీడు కూడా. సందర్భం వచ్చినప్పుడు తోడకు పెట్టి తెలుసుకుంటా. అట్లా సందర్భాల కోసం కొన్ని సన్నివేశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల లోకానికి ఏదో ఈయన గారు ఇవ్వాల్సినటువంటి యొక్క అంశం ఒకటి ఉన్నది. అదే కదా ధర్మరాజు వచ్చి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శోక సాగరంలో మునిగిపోయి, పరమాత్మ నాకు కూడా ఏమైనా చెప్పవయ్యా, అప్పుడు మా వాడికి చెప్పావు, మోహం పోయింది వాడికి, మళ్ళీ నాకు చెప్తే ఇప్పుడు నా మోహం కూడా పోతుంది, నేను కూడా సమాధానం పడతా అని చెప్పని అడిగింది ధర్మరాజు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా అంటే, అప్పుడు తన భక్తుడై ఉన్నటువంటి యొక్క భీష్ముడు అంపశయ మీద ఉన్నాడు. సకల వేదాంగాలను కూడా అధ్యయనం చేసి ఉన్నటువంటి యొక్క పితామహుడు భీష్ముడు, పితామహుడు కురువృద్ధుడు పితామహ. అలాంటి యొక్క ఆయన అసువులు భాష వెళ్ళిపోయేటువంటి సందర్భాలు వచ్చేసినాయక ఆయనతో పాటే ఆ విద్య అంతా పోతుంది, ఆ ఉపాధితో పాటే విద్య అంతా పోతుంది అన్నమాట. అది గమనించి
ఆయన ద్వారా లోకానికి ఇచ్చినట్లుగా ఒక ధర్మసూత్రాలని చక్కటి నీతి యొక్క తత్వాలను లోకానికి అందించాలనే తలంపుతో పరమాత్మ అడిగినా కానీ ఆయన చెప్పకుండగా పద వెళ్దామని చెప్పి అన్నాడు. రథం ఎక్కించుకున్నాడు. నేరుగా ఆ భీష్ముని వద్దకు పోయి మరి అందరు నమస్కారం చేస్తే ఆయన కూడా చక్కగా ఆ చెమ్మగిలిన కళ్ళతో అట్లా కళ్ళు తెరిచి చూసి అందరినీ కూడా ఆనందించాడు. అయ్యా మీ మనవడు శోకంలో ఉన్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖంలో ఉన్నాడు కనుక వానికి ఉపశమనం కోసంగా ఏ ధర్మశాస్త్రం అధ్యయనం చేశావు, ఏ వేదం అధ్యయనం చేశావో ఆ నీతంతా కూడా నీ యొక్క మనవడికి చెప్పమని చెప్పిన పరమాత్మ తీసుకొచ్చి అక్కడ అప్పచెబుతాడు. ఏమి కృష్ణ నీకు తెలియదని ఏమైనా ఉందా నేను చెప్పటానికి? సర్వజ్ఞుడవు, సమస్త శాస్త్రం అంతా కూడా ఆపోసనటువంటి విశ్వంభరుడవు కనుక నీ ముందు నే మాట్లాడటం ఏమిటని చెప్పి అంటాడు. అక్కడికి లేదు నీలో ఉన్నటువంటి యొక్క జ్ఞానం బయటికి రావాలి కనుక నీ మనవునికి ఏ యొక్క దుఃఖం కలిగిందో ఆ దుఃఖాన్ని నువ్వు పోగొట్టాలని చెప్పనే విధానంగా పరమాత్మ శాసించిన అంశాన్ని భీష్ముడు కూడా దాన్ని ప్రసాదముగా తీసుకుని మనవన్న పక్కన పెట్టుకుని ఆరంభం చేసినటువంటి యొక్క అంశమే అది శాంతి పర్వముగా పంచమ వేదముగా వస్తుందన్నమాట. 4 వేదాల సారము మీకు ఆ యొక్క భారతం శాంతి పర్వం. ఇంత పెద్ద గ్రంథం భారతం అంతా ఒక గ్రంథమైతే దాని ధీటుగా మరొక తూకముగా ఉండే గ్రంథం శాంతి పర్వం అని చెప్పని దాంట్లో ఆ యొక్క 4 వేదాలలో ఉన్నటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా కథల రూపకంగా ఎంతో నీతి విధానంగా చెప్పుకొచ్చేటువంటి అంశం. ఆ ప్రకారం ఆయన ద్వారా అట్లా బయటికి లోకానికి వచ్చింది కదా. అదే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుపోయి ఉండకపోయినట్లయితే ఆయనతో పాటు ఆ విద్య అంతా వెళ్ళిపోయి ఉండేది అన్నమాట. అది మరి అట్లాగా ఉపనిషత్తులన్నీ కూడా చూస్తే అర్థం కాని వ్యవహారం అయిపోయింది. కలియుగం రాబోతా ఉన్నది. ఈ కలియుగ మానవులు అలసులు, మందబుద్ధి, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు ఏమి చేసే అవకాశం ఉండదు కనుక వాళ్ళకి ఏదైనా మనం అందించి వెళ్ళిపోవాలి. మనం కూడా వెళ్ళిపోవాలి కదా. ఆయన వైకుంఠవాసుడు, ఆయన స్వస్థలంగా ఆయన వెళ్ళిపోవాల్సి ఉంటుంది కనుక ఎవరైనా లోకంలోకి వస్తే లోకం ఖాళీ చేయాలి. ఇది ఏమి ఇప్పుడు సత్రంలో దిగామంటే రూములు ఖాళీ చేయొద్దు. 4 పూటలు ఉన్నామంటే ఉన్నాము, భోంచేసాము, చక్కగా ఉన్నాం. ఇట్లా రూమ్ బాగా ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, బాగా అన్నీ ఉన్నాయి, ఫ్రీగా ఉన్నది, భోజనం పెడుతున్నా అట్లా వచ్చే వాళ్ళకి అవకాశం ఉండొద్దా? ఇది విశ్వం యొక్క ఈశ్వరుడు పెట్టినటువంటి సత్రం. ఇది ఈశ్వరుని యొక్క సత్రం. ఇది దాంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చిన నియమాలు పాటించాల్సిందే. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు కూడా అయ్యా విశ్వం యొక్క రూల్ నేనే పెట్టింది, నేను పాటించకపోతే ఎట్లా పెట్టిన రూలు? అందువల్ల మనం వచ్చాం, మనం రేపు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారు. అయితే లోకానికి ఏదన్నా ఒకటి ఇవ్వాలి, మనం శాశ్వతముగా ఉండే అంశం ఒకటి ఇవ్వాలి లోకానికి అని పరమాత్మ యొక్క లోపల ఉన్నటువంటి సంకల్పం. కాబట్టి సందర్భం కోసం ఎదురు చూస్తారా వాళ్ళు, ఎట్లా సందర్భం వస్తుందా అని చెప్పేసి అని. కనుక ఆ సందర్భాన్ని ఈయన పురస్కరించుకున్నాడు. వాడు మరి అయ్యా కృష్ణ నువ్వు చూపించడమే, ఎవరు ముందు చూపించి కొట్టేస్తాను, బాణం రెడీగా ఉన్నాయి, అమ్ముల బదులు పదార్థం అన్నీ రెడీగా ఉన్నాయి, పెట్టు కూర్చున్నాను. తపస్సులు చేశాక అరణ్యంలో ఉన్నప్పుడు ఆ తపస్సును వృధాగా పోతున్నాను, లేకపోతే కొట్టకపోతే అన్ని వరంలాగా పొంది ఉన్నటువంటి అన్ని లోపల ఇక్కడ ఉన్న అమ్ముల బదులు అవన్నీ కూడా గోల పెడతా ఉన్నాయి, ప్రయోగించని చెప్పేసి అని. తెలుసు పదా అన్నాడు. అది పరమాత్మ గమనించాడు. లీలా మా ఫిగ్రుడు కదా, గమనించాడు. కాబట్టి ఎవరు ముందు పెట్టలా, తీసుకుపోయి భీష్మద్రోణ ప్రముఖత అయ్యా చూడు ముందు కొట్టు, ఈ తాతను ముందు కొట్టు, వృద్ధాప్యం వచ్చేసింది. ఎందుకు ఈ ముసలోళ్ళు ఉండి లాభం ఏముంది, భారపోతాం, ముందు తాతను కొట్టి పారాయి. తర్వాత పక్కన గురువు ఉన్నాడు ద్రోణాచార్యులు అని ఈ ప్రకారంగా చూపించడంతో ఆయన కారుణ్యం అనేది ఒకటి వచ్చేసి ఎంతో ప్రేమగా పెంచి, ఎంతో ముద్దుగా పెంచి, లాలించి గీలించి ఎంత ఆదరంగా చూపించినటువంటి యొక్క తాతను ముందు కొట్టాలా? ఆయన భీష్ముడు కదా, ఆయన కాదు సేనాధిపతి, సైన్యానికి అధిపతి. ఆయన ముందు కొట్టందే మిగతా కొట్టే అవకాశాలు ఉండవు, సైన్యాధ్యక్షుడు కాబట్టి. పక్కనే స్వామి గారు కూర్చున్నారు రెడీగా, గురువు గారు. ఆయనకు కూడా రారా
నేను నీకు ఈ విద్య ఇచ్చా, నాకు అది అర్పిస్తావు, గురువు నేర్పించే గురువుకే నువ్వు పాఠం అప్పచెగుతావు అన్నట్లుగా ఆయన గారు ధనస్సు ధరించి అక్కడ నుంచున్నాడు అన్నమాట. అప్పుడు పరమాత్మ ఎవరా ఆగావు సంధించగాను ఎదురుగా ఉన్నారు కొట్టు అని చెప్పిన అన్నాడు. నేను కొట్ట. అప్పుడు కారుణ్యముతో వాడు అక్కడి నుంచి ఏమి ఇక నా మనసులో ఏం కలిగినాయో మొత్తం కూడా మీకు చూస్తే భగవద్గీత ప్రథమాధ్యాయం అది అర్జునుల వారి ఉపదేశం అన్నమాట. కృష్ణ పరమాత్మల వారికి ముందుగా అర్జునుడే ఉపదేశం చేసింది, తర్వాత కృష్ణుడు ఉపదేశం చేశాడు. ప్రథమాధ్యాయం అర్జున గీత, తర్వాత భగవద్గీత అనమాట. అంతా కూడా ప్రథమాధ్యాయం మొత్తం అర్జున గీత అన్నమాట. అది వర్ణ శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులశశ పతంతి పితరో హేషం లుప్తపిండోదక క్రియా దోషై ఏతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై శంకరై నరకాయైవ. శంకరాయ నరకాయ, నరకం వస్తుందా కృష్ణ, నరకానికి పోవాలి లెక్కను చూసినట్లయితే అన్న విధానముగా తన మనసులో ఉన్నటువంటివన్నీ కూడా మరి బయటపడేసినటువంటి విధానము పరమాత్మ కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి ఆవేదన కలగాలి, వాడిలో ఉన్న పశ్చాత్తాపం రావాలి. వాడు ధర్మం కోసంగా చేస్తున్నాడా లేకపోతే ఉక్రోషం కోసంగా చేస్తూ ఉన్నాడా అని కూడా బయటపడాలి. అది ధర్మయుద్ధమే తప్ప ఉక్రోషముగా కక్షలతో కార్పణ్యం చేసే విధానం కాదు. అట్లా చేయకూడదు కూడా. ధర్మయుక్తముగా ధర్మపక్షముగా నువ్వు క్షత్రియుడు కాబట్టి ధర్మపక్షముగా చేయాలి కాబట్టి అనే విషయం పరమాత్మది. ఆ ప్రకారంగా మాట్లాడినప్పుడు పరమాత్ముడు కొంత ఆవేశంగా ఆయన కూడా చివాట్లు పెట్టాడు. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వ యోపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అని కొంచెం ఘాటుగా కూడా ఆయన కూడా మాట్లాడిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఇట్లా వేడిగా ఘాటుగా తొలి అధ్యాయం 2 అధ్యాయాలు నడుస్తాయన్నమాట. నడిచిన తర్వాత చివరికి ఇక వాడిలో ఉన్నంతా బయట పడేశాడు. ఆ పని లోన ఏమైనా బయటికి పోవాలి కదా, ఆ లోనకి వంటి కుదరదు. బయట పడితే తప్ప లోన అది కాలేదు తప్ప అది శుద్ధమయ్యే అవకాశం ఉండదన్నమాట. అందువల్ల వాళ్ళు ముందు బాధ కలిగింది, ఆవేశం కలిగింది, ఏదో కలిగింది. ఆ తర్వాత పరమాత్మకి ఏదన్నా చెప్పాలి, ఆయనకి చెప్పంది ఆయనకి అర్థమయ్యే పరిస్థితిగా లేదు. ఇది కొట్టమన్నాడు తప్ప కొడితే ఎంత అనర్థకాలు వస్తాయో కూడా అని తెలియట్లేదు అని చెప్పని ఆ కలిగి అనార్థాలన్నింటినీ కూడా పరమాత్మకి విన్నవించుకుని చేసుకున్నాడు. అదంతా అయిపోయింది. అదైన తర్వాత మళ్ళీ శోక సంవిఘ్న మానస ఆసురపూర్ణ ఆకులేచనం అని చెప్పినట్టు మళ్ళా ఆ యొక్క తన దుఃఖమంతా కూడా మొత్తం కార్చాడు. లోపల ఉన్నటువంటి కన్నీరంతా మొత్తం కార్చాడు, బయటికి పోవాలి అంతే. ఎంత చెప్పాలో చెప్పాడు, అయిపోయింది లోపల. ఇప్పుడు ఉపన్యాసం చెప్పమని చెప్పి అంటాం అనుకోండి, కొన్ని వాక్యాలు రాసుకొచ్చుకుని కూర్చుంటారు. అరగంట టైం అని చెప్పని అంటాం కదా, ఆరంభం చేస్తాడు. 10 నిమిషాల్లో 5 వాక్యాలు అయిపోయినాయి. అప్పుడు ఇక లేవు, ఇంక రాసుకున్నవి లేవు, ఆగిపోతాడు. ఏమయ్యా టైం ఇంకా నీకున్నది, నీకు ఇచ్చిన అరగంట టైం ఇంకా 10 నిమిషాలు అయింది, ఇంకా 20 నిమిషాలు ఉందో చెప్పమని చెప్పానంటే సాయంత్రం ఉందిగా ఉపన్యాసం, సాయంత్రం చెబుతారు అంట. వాళ్ళు రాసుకొచ్చుకోవాలి కాగితం వాక్యాలు. అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లాగే వాటిలో ఏవో కొన్ని ఉన్నాయి అధ్యయనం చేసిన వాక్యాలు. ఆ మొత్తం చెప్పేశాడు, అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటని చెప్పి అడిగితే శోక సంవిఘ్న మానస అశ్రుపూర్ణ ఆకులేక్షణం కనుక ఆ విధంగా ఏడవటం ఆరంభం చేశాడు. ఎప్పుడు కూడా ఏడ్చే వాళ్ళని ఏడవమాకని చెప్పి అన్నాం అనుకో, అందులో ఎక్కువ చేస్తారు. గమనం ఉండాలి. అంచె పెడతారు, పావుగంట అరగంట వాళ్ళే మనాలి, మనం ఆపకూడదు మధ్యలో. దేహం మీద పుండ్లు వేసినప్పుడు పొక్కు కడుతుంది కదా, పొక్కును పీకేయకూడదు, ఓర్పుగా ఉండు. అది నయ్యమై మెల్లగా పొక్కు అదే రాలిపోతుంది. అది రాలిపోవాలి తప్ప మనం పీకి పెట్టామనుకో చిన్నప్పుడు రాక్షస పుండు అయిపోతుంది. మళ్ళీ ఏడో మాక అని చెప్పానండి, ఎక్కువ చేస్తారు ఆ పని. అమ్మ నిగద్దు కానీ ఏమి నాకు అడ్డే లేదు, ఎంచేపు ఏడుస్తావు అంత వేడి చేయమని చెప్పి అన్నాం అనుకోండి, అది బయటికి వెళ్ళిపోతున్న శోకం అంతా కూడా. అప్పుడు ఫ్రెష్గా మళ్ళా బయటకు వచ్చేస్తారు. ఈయన కొన్ని కీలకాలు, గురు కీలకాలు ఇవి ఉన్నాయనుకో, కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోతాయి.
లోన ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి ఇన్ని కూడా. అట్లాగా ఏడ్చి 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 అమ్మ నువ్వేం అనుకోమా, నేను పర్వాలేదు నాకు ఓరిపోను అంతే ఏడ్చి అని చెప్పి అన్నావు అనుకో, మంచి ఏడుస్తుందా అయినా మొత్తం ఏడ్చేస్తుంది, ఆ పన్నే కారిపోతుంది, ఫ్రెష్ అయిపోతుంది. మరి ఏడవమన్నా ఏడవదేక. అట్లా పరమాత్మ కూడా వీళ్ళు చెప్పిన పని వాళ్ళు చేయకూడదు. అట్లా ఏడవటం అంతా అయిపోయింది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ పరమాత్మ, నువ్వు రా, నీకోసం నేను కూర్చున్నాను, నువ్వు ముందు కడుక్కుని రావాలిగా. అవన్నీ పెట్టుకుని వచ్చావు అనుకో, ఏం కృష్ణ ఇట్లా చెబుతున్నావు నువ్వు అంటాడు. మళ్ళా అది వాళ్ళలో పరివర్తన వచ్చినట్లయితే అప్పుడు వాడు శ్రద్ధగా అంటాడు. ఆ పరివర్తన వచ్చిన దాకా పరమాత్మ ఆగాడు. నువ్వు మాడు మొక్కేసావు, కాపు వచ్చింది, పిందులు వచ్చాయి, కోసి తింటే అటువంటి కాయ అయ్యింది, తింటావు అనుకో, మాధుర్యం ఉండదు. ఆగాలి నువ్వు, కొండ అయిన దాకా ఆగాలి నువ్వు. అట్లా వీటిలోకి పరిపక్వత వచ్చింది. వీటికి కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. అయ్యా ఎంతవరకు ఏడ్చాను, ఏవేవో చెప్పాను, అంత అజ్ఞానంతో ఏడ్చా, అజ్ఞానంతో మాట్లాడా, క్షమించండి, మన్నించండి. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నన్ను శిష్యుడుగా భావించి నన్ను శాసించండి. ఏ మార్గంలో పోవాలో, ఏ మార్గంలో పోకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో నువ్వు చెప్తే ఏంటా అని చెప్పి అనే స్థాయికి ఇచ్చి రథం దిగి ఆ బాణం పక్కన పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టి కూర్చున్నాడు. అది రావాలి కదా. అంతకుముందు ఎట్లా ఉన్నాడంటే ఈయన కింద కూర్చున్నాడు, ఆయన పైన కూర్చున్నాడు. ఈయన కింద కూర్చున్నాడు పైన. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళకి పైన చెప్పే ధర్మాలు లోకంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నా, చెబుతూ ఉన్నా. ఇన్నే విధానమే కదా. అట్లాగా అర్జునుడు పైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి పరమాత్మ కింద స్థాయి, అది ఒప్పుకోవడమే బుద్ధకు పని. సమర్థత కలవాడు, చక్రం తిప్పితే చాలు మొత్తం అదే పోయి మొత్తం కూడా సాయంత్రం కల్లా అయిపోతుంది మొత్తం. ఇది అలా పాండవులారా ఇంట్లో కూర్చోండి, భోజనం చేసుకోండి, టిఫిన్ చేసి పోడుకోండి, అప్పుడు మీరు నేను చూసుకుంటా అని చెప్పేసి అని సుదర్శనం ఒళ్ళు పెట్టాడు అని చెప్పంటే శిశుపాలుడు తెంచిపారేలా తలకాయని వంద చేతులు ఆయనకి. ఎంతమందిని చంపలేదు ఆ రాక్షసుల్ని, చిన్నప్పటి నుంచి పాలు తాగే పరిస్థితి నుంచి. అది పసిబిడ్డగా ఉన్నప్పుడే పెద్ద రాక్షసుని చంపి పారేశాడు. ఇక శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ఎంతమంది అంతమందిని చిన్నతనంలోనే పాలు తాగే వయసులోనే చేసిన వాడు ఎంత పెద్దడైన తర్వాత దూరకు చేయలేడా? ఇది చేస్తాడు. అయితే లోకం ఏముంటుందంటే చేతకాని వాళ్ళు పాండవులు కృష్ణ పరమాత్మ చేసి రాజ్యం ఇస్తే ఏలుకుంటున్నారు. వాళ్ళు ఇంతకాలం అరణ్యాలలో చేతకాలం తిరిగారు. చివరి కృష్ణ పరమాత్మ చేసే యుద్ధం వాళ్ళని జయించి వాళ్ళని సంహరించి రాజ్యం ఇస్తే వీళ్ళు ఏలుకుంటున్నారు సవట్లు అని చెప్పి నేను లోకం అంత నిందిస్తుంది. అందువల్ల ఆయన దాని జోలికి పోలా. చేసిందంతా ఆయనే, చేయనట్లుగా కనబడ్డాడు, చేయించాడు, మొత్తం చేయించింది ఆయనే. నాగహస్తం వేశాడు కర్ణుడు, తొక్కి పెట్టాడు అప్పుడు దీన్ని. అది పైగా పోయింది అప్పుడు. భీష్ముల వారు ఆయన విజృంభించాడు. ఆవేశం పరమాత్మకు వచ్చింది. రథం చక్రం పీకి చంపి పారేస్తే ఇప్పుడు అసలు ఆయన అని చెప్పి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు ఉత్సాహం ఉంటే, నీకు పౌరుషం ఉంటే రా తోపబడ్డాడు. ఇంత బతికి వీళ్ళ చేతుల్లో సావటం కంటే నీ చేతుల్లో సావటం నాకు వీరోచితమైనటువంటి మరణం వస్తుంది. కృష్ణారా, నీ పౌరుషాన్ని దింపమాక, నీ ఆవేశం ఆపమాక, చంపిపారే ముసలానని చెప్పిన అన్నాడు. అప్పుడు అర్జునుడు కూడా ఎంబడబడి కాళ్ళు పట్టుకుని బాగా నువ్వు చేస్తే మేమేందుకు ఇక్కడ, నువ్వు ఇంకా నువ్వే చెయ్యక మొత్తం కనుక అప్పుడు కొంచెం పరమాత్మ కూడా సమాధాన పడ్డాడు. ఇక ఆ తర్వాత మరి ఇలా వల్ల కావటం లేదు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన భీష్ముడు. అందువల్లే సెకండ్ ఒకటి ఉంది కదా, ఆమెను పిలిపించాడు, నుంచోబెట్టాడు. ఆ పని అర్జున కొట్టే
తీసేయి, ముసలాన్ని తీసిపారి. ఆ ప్రకారంగా ధర్మరాజుల వారు ఏమయ్యా ఆయన యుద్ధం చేస్తున్నాడు, ఉప్పు రావటం లేదు, అందరం కొట్టి పారేస్తున్నాడు, చంపి పారేస్తున్నాడు, ఒక్క మాట అనవయ్యా అశ్వత్థామ హతహ అని చెప్పినట్టు. నేను అన్నాం, నా బతుకులు ఎప్పుడు ఈ విధానం లేదు. ఇక్కడ అంత మాయ, కృష్ణ మాయన. భీముడు వచ్చాడు, నేను అంట కృష్ణ అన్నాడు, అశ్వత్థామ హతహ 3 సార్లు చెప్పాడు. చెప్పింది ఎవర్రా? లెక్క చేయలా, అది తిండిపోతూ. ధర్మరాజు అంటేనే నాకు నమ్మకం ఉన్నాడు. ఈయనేం అంటలేదు, అందరూ మోస్తకోతకు వస్తున్నాడు, ఏం అర్థం కావట్లా. కృష్ణుడు లెగుద్దామంటే నియమం ఉన్నది, యుద్ధం ఆయుధం పట్టణం, యుద్ధం చేయను ముందే అని చెప్పేశాడు. ఎట్లా చేయాలి అప్పుడు అని చెప్పానంటే, అప్పుడు ఎవరో పోయి వాళ్ళ సైన్యంలో అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగు ఉందన్నమాట, ఆ పేరు కలిగి ఏనుగ, దాన్ని చంపి పారేశాడు. అప్పుడు చెప్పాడు ధర్మరాజు సోముడు, మన సైన్యంలో ఏనుగు చనిపోయింది అశ్వత్థామ అని, అదన్నా అని అన్నాడు. అన్నప్పుడు ఏం చేశాడు ఆ పుణ్య తప్పనిసరిగా అశ్వత్థామ అతహ కుంజర, అడు అబద్ధం అన్నట్లుగా ఉండకూడదు. ఏదో మొత్తానికి కృష్ణ పరమాత్మ ఉద్దేశం ఏంటంటే, సర్పాలు ఇంట్లోకి వచ్చింది, సశాస్త్రీయంగా చంపాలంటే కుదురు సాగదు, ఏదో రకంగా తీసేయటమే. వీళ్ళ వల్ల లోకంలో ఉపయోగాలు లేవు. ఇంత అధర్మాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, ఘోరాలు చేసేటువంటి వాళ్ళకి సపోర్టుగా వచ్చారు వాళ్ళు వాడు చెప్పాలి, తప్పని చెప్పాలి, వారించాలి, కూర్చోబెట్టాలి. లేదా నువ్వు రాకూడదు, ఆ పక్షం రాకూడదు. ఇంత అధర్మంగా ప్రవర్తించేటువంటి యొక్క కౌరవులకు నువ్వు సపోర్ట్ అయి వచ్చావు కాబట్టి నిన్ను తీసేయక తప్పదు, అంతే. ధర్మ విధానంగా అట్లాగా చూస్తే పరమాత్మ యొక్క విధానాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సరే కృష్ణ, మరి ఏమిటి ఈ విషయం? నువ్వే ఎప్పుడేవో ఉన్నటువంటి వాడు ఇప్పుడు చెప్పావని చెప్పినంటే ఎట్లాగా నమ్మటం అనే మాటకి పరమాత్మ ఎక్కడ, అయ్యా నీకు నాకు అనేక దేహాలు గడిచిన విధానం ఒకటి ఉన్నది, కాబట్టి నీకు తెలియని విధానము నాకు తెలిసిన విధానం అనేటువంటి మాట ఏంటంటే, ఈశ్వరత్వముతో ఉన్నటువంటి వారికి అన్నీ తెలుస్తాయి, జీవాత్మంలో ఉన్నటువంటి వానికి తెలియవు అనేటువంటిది. అందుచేత యోగములో ఎవరైతే నివృత్తి మార్గంలో పయనించి జీవాత్మమును అధిగమించి ఈశ్వరాంశగా ఈశ్వరతత్వాన్ని పొంది ఉంటారో వాళ్లకు తెలిసే విధానాలు కొన్ని లోకంలో ఏర్పడుతూ ఉంటాయి. అదే మనం చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెప్పని చూస్తాం కదా. అట్లాగా కాలజ్ఞానం అంటే జరగబోయేది, జరిగింది, జరగబోయేది అన్నీ కూడా కొంత వాళ్ళకి అవగాహనగా వచ్చే విధానాలు ఉంటాయి. అలాంటి వాటి జోలికి పోయేవాళ్ళు ఉంటారు, పోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సాయిబాబా వారు కొన్ని మహిమలు ఎన్నెన్నో చేశారు, చేసిన మహిమలను చాలా మంది భక్తులు వాటిను ఆస్వాదించారు. దానికి వాళ్ళు స్పందించి ఎంతో వనరులు ఆయనకు సమర్పించారు. వచ్చిన దానిని అటు స్కూలుగా, అటు విద్యా విధానాలు, వైద్య విధానాలుగా పేదలకే ఆయన అందించినటువంటి యొక్క విధానమే. అయితే ఏంటంటే అవి ఈ రూపకంగా ఆయన వినియోగించుకున్నటువంటి యొక్క అంశం అన్నమాట. అట్లాగా ఆ ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు దాన్ని ఏంటంటే కొంతమంది ఆ యొక్క మాయా సంబంధ కార్యాన్ని లోక కళ్యాణార్థముగా, లోక హితార్థముగా వాడే విధానాలు ఉంటాయి. కొంతమంది వాడి జోలికి పోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు వాడి జోలికి పోలేదన్నమాట. మలయాళ స్వాముల వారు కూడా ఒకప్పుడు గగరబ్బులను తపస్సు చేసి కొన్ని మహిమలు లాంటివి వస్తే అలాంటివి చేస్తూ ఉంటే ఆశ్రమం అంతా కూడా వాళ్ళమయం అయిపోయింది. ఊగులాడే వాళ్ళు, దయ్యాలు, భూతాలు వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు అతని ఆశ్రమంలో. ఆయన చూశాడు, మనం తపస్సు చేసింది ఏమిటి, మనం ఏ యొక్క ఉద్దేశంతో వచ్చాము, ఏ కార్యం చేసే ఉద్దేశంతో వచ్చాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం చివరికి అని చెప్పని ఆయనే చెప్పించుకున్నాడు. ఈ రోజు నుంచి నా చేతితో ఇచ్చేటువంటిది ఏది కూడా పని చేయకుండా పోగాక అని చెప్పని ఆయననే చెప్పించుకున్నాడు. దాంతో వీళ్ళంతా రావటం మానేశారు.
ఆ తర్వాత ఇక బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు, సాధువులు, సన్యాసులు, మహాత్ములు, ఇదంతా మళ్ళా వాతావరణం. అక్కడి నుంచి బ్రహ్మజ్ఞాన సభలు, అనేక ఆధ్యాత్మిక సభలు ఇవన్నీ కూడా తర్వాత ఆరంభమైన మాట. ముందెత్తుల మాత్రం ఇవన్నీ ముందు వచ్చినాయి అన్నమాట ఆయన గారికి. ఆయన వద్దనుకున్నాడు, పక్కన పెట్టేశాడు. ఈ ప్రకారంగా కొంతమంది అతను లోకహితార్థంగా వాడుకుంటారు, వద్దనుకుంటారు, తీసేసుకుంటారు. అంటే జీవత్వం నుంచి దాటి ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు అక్కడ ఇవన్నీ కూడా కృష్ణుడు కూడా కొన్ని ఎన్నో మహిమలు ఆయన చేసిన విధానం ఉంది కదా. షిరిడి సాయి కానీ, పుడపర్తి సాయి కానీ, బ్రహ్మం గారు కానీ అందరూ కూడా కొన్ని ఆ యొక్క ఈశ్వరాంశను పొందినప్పుడు వాళ్ళకి కలిగే విధానాలు ఉంటాయన్నమాట. అయితే కొంతమంది ఏంటంటే ఇది మాయా సంబంధ కార్యం కాబట్టి మన యొక్క స్వరూప అనుభవానికి ఇవన్నీ ఆటంకములనే భావనగా వాటి జోలికి పోరు, వాటి వైపు వాళ్ళు చూడరు. వాళ్ళు ఏ యొక్క స్వరూపానుభవాన్ని పొందే ఉద్దేశం ఉన్నదో ఆ రూట్లోనే వాళ్ళు వెళ్ళిపోయే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి శ్లోకంలో స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే త్వం నవేత్త అహం వేద అంటంలో గల కారణం ఆయన కూడా నేను ఈశ్వరుణ్ణి అని కదా చెప్పుకున్నది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అలాంటి మహేశ్వరత్వం, అలాంటి ఈశ్వరత్వంతో ఉన్నాడు కాబట్టి ఇన్ని గొప్ప గొప్ప కార్యములు చేయగలిగినటువంటి యొక్క విధానము. తనకి తల్లికి ఒక అద్భుతమైనటువంటి యొక్క విశ్వరూపాన్ని చూపించడము, అర్జునుడికి తనకి విశ్వరూపం చూపించడము, రాయబార సందర్భంలో వాళ్ళకి విశ్వరూపం చూపించడం అంటే ఎన్ని కూడా ఈశ్వర సంబంధ కార్యాలే. అర్జునుడు అడిగాడు కదా, అయ్యా స్వామి ఎన్నో మహిమలని చెప్పి అంటూ ఉన్నావు కదా, నీ ఈశ్వరూపాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం కలగజేయమని చెప్పి అడిగితే పరమాత్మ కూడా ఇష్టపడే నీకు దివ్యం దదామితే చక్షు, నువ్వు ఈ సామాన్య నేత్రాలతో చూసే అవకాశాలు దివ్యమగు నేత్రాన్ని ప్రసాదిస్తున్నాను, దాని ద్వారా చూడమని చెప్పని కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి యొక్క అంశం. అట్లా రాయబార సందర్భంలో కూడా అప్పుడు విశ్వరూపం ప్రదర్శించినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు కూడా అందరి యొక్క కోలాహలాన్ని విని ఆ విషయాన్ని విని పరమాత్మను ప్రార్థిస్తే నాకు కూడా ఆ దివ్యత్వం దర్శించుకునే అవకాశం కలగజేయమంటే ఆయనకు నేత్ర ప్రసాదం చేశాడు. ధృతరాష్ట్రుడు కూడా చేశాడు, ఆయన కూడా చూస్తాం జరుగుతుంది. ఆ తర్వాత ఆయనే మళ్ళా వద్దన్నాడు, స్వామి మీ దివ్య చక్షువులతో చూసినటువంటి రూపం మనసులో అట్లా ప్రింట్ అయి ఉంది చాలది, ఇక ఈ అరాచకాలతో ఉన్నటువంటి యొక్క ఈ లోకం నేను ఇంకా చూడలేను, కళ్ళు తీసేయమంటాడు. చాలా గొప్ప విషయం అందరికీ తీసేస్తాడు. ఇవన్నీ ఏమిటంటే ఒక ఈశ్వర అంశగా చేరి ఉన్నటువంటి యొక్క భాగాలలో ఉంటాయన్నమాట. అందువల్ల ఈ యొక్క దివ్యమై ఉన్నటువంటి అన్నీ కూడా ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నాయి తప్ప జీవునికి ప్రసాదింపబడ్డటువంటివి కావు. ఎందుకంటే జీవుడు మలిన ఉపాధిలో చేరి ఉన్నాడు కాబట్టి అలాంటి మలిన ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడికి ఇలాంటి దివ్యమై ఉన్నటువంటి యొక్క శక్తులు ప్రసాదించినట్లయితే ఇటీవల లోకంలో అతడు అరాచకాలు సృష్టించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అదే మహాత్ములకు ఇచ్చినట్లయితే వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి ఇదని లోకానికి వాళ్ళ వంతుగా మంచి చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక తపస్సు చేసేటువంటి వాళ్ళల్లో కొంతమందికి ఇలాంటి దివ్యమై ఉన్నటువంటి అంశాలు వచ్చే అవకాశం వాళ్ళకు ఉంటుంది. భూత భవిష్యత్ కాలాలు కూడా తెలియబడేటువంటి విధానాలు వాళ్ళకి కలిగే విధానం ఉంటుంది. అది ఈశ్వరాంశతో ప్రసాదింపబడేటువంటి యొక్క అంశము అదనమాట. కాబట్టి ఇదంతా కూడా యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క దివ్యత్వం, యోగ సంబంధమై ఉన్న దివ్యత్వము. కాబట్టి ఎవరైనా పరమాత్మ చెప్పేటువంటి యొక్క ఈ ధ్యాన సంబంధమై ఉన్న మార్గములో, దివ్య మార్గములో, అంతర్ముఖూర్తి మార్గంలో పోయేటువంటి వారికి మాలిన్యములు మొత్తం కూడా కడగబడి వాళ్ళల్లో ఆ ఈశ్వరుడు తన యొక్క శక్తిని సామర్థ్యాలను కూడా వాళ్ళకు కూడా ప్రసాదించే విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈశ్వరులాగానే ఒక భావం కలుగుతుంది. ఎట్లయితే పరమాత్మ ఇక్కడ మరి యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, మరి ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని తీసివేసే విధానాలుగా యుగే ప్రతి యుగములో జన్మిస్తానే విధానాలుగా అనేటువంటి యొక్క మాట స్వచ్ఛందముగా లోకంలోకి వచ్చే విధానం. మన స్వచ్ఛంద మరణం అనే విషయం విన్నాం కదా భారతంలో. భీష్ముడికి తన తండ్రి మరి తన యొక్క త్యాగానికి ఫలితముగా నీకు స్వచ్ఛంద మరణాన్ని ఇస్తున్నారా అని చెప్పని అన్నట్లుగా. రెండవది ఏంటంటే స్వచ్ఛంద జననం అనేటువంటి అంశం కూడా ఒకటి ఉందన్నమాట. మీకు చూస్తే సాయిబాబా వారు కూడా
నా రాబోయే అవతారం ప్రేమ సాయి, మళ్ళీ వస్తాను లోకానికి సేవ చేస్తా అనే విధానంగా ఆయన చెప్పాడు. లక్ష్మీనారాయణులు కూడా ఆయన కూడా ఎంతో జ్ఞాన ప్రచారం చేసి జ్ఞానబోధ చేసి ఆయన కూడా ఎంతోమందికి ఉపదేశాలు చేసి ఇంకా చేయాల్సి ఉంది, లోకంలో తరింపజేయాల్సి ఉన్నది, నేను కూడా లోకంలోకి వస్తానే ఒక మాట ఆయన గారు వాడిన విధానం అన్నమాట. స్వతంత్రంగా అజహ ఆపీసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర ఆపీసన్ అలాంటి యొక్క దివ్యత్వం అనేది వచ్చినప్పుడు వాళ్ళకి రెండున్న ఛాయస్సులు. జన్మ లేకుండా వెళ్ళిపోవటానికి స్వతంత్రత ఉన్నది, ఒకవేళ రావాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నా కానీ స్వతంత్రించి వాళ్ళ లోకంలోకి దివ్య జన్మలుగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అది మలిన భాగాలలో కూరుకుపోయి ఉన్నటువంటి జీవులు మాత్రం అలాంటి అవకాశాలు కోరుకున్నట్లుగా ప్రాప్తించే అవకాశాలు మలిన సాత్విక విద్యలతో చేరి ఉన్నటువంటి యొక్క జీవులకు అట్టి స్వతంత్రత లేదు, పరతంత్రులు జీవులందరూ కూడా. అందువల్ల వీళ్ళకేనంటే కర్మానుగుణ్యముగా ప్రకృతి ఎలాంటి దేహాలు ప్రసాదించాలో అలాంటివి ప్రసాదించే విధానముగా పోవటమే వీళ్ళు పోయే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే చక్కగా ఆధ్యాత్మికమును అధ్యయనం చేసి గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది నివృత్తి మార్గంగా యోగతత్వముగా ప్రయాణం చేసి తన యొక్క మాలిన్యములన్నీ కూడా ధ్యానము ద్వారా కడిగి వేసుకొని లోన ఉన్నటువంటి మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్యను కూడా శుద్ధం చేసుకుని శుద్ధ సాత్విక విద్య. అవిద్యయ అమృత్యం తీర్థవ అవిద్యయ అమృతం అసునుతే అని ఈశావాసం చెప్పినట్లుగా విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయ మృత్యుం తీర్థవ విద్యయ అమృతం అసునుతే అని మంచి పదం అది. కనుక అవిద్య ద్వారా వాళ్ళు కల్మషాల మొత్తం కూడా కడిగి వేసుకున్న విధానం నుంచి విద్యయా అమృతం అసునుతే వారు శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ఇక విద్య అనే భాగములో వాళ్ళు చేరి ఉన్నారు. మీకు ఆ మాటలు గీతలో చాలా సందర్భాలలో వస్తుంటాయి అన్నమాట. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా అని చెప్పాలి. సామాన్యులై ఉన్నటువంటి యొక్క వాళ్ళ విషయంగా ఏం చెప్పాడంటే మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస ఆకున్న ప్రకృతి ఏంటంటే మూల విద్య రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. మోహిని సంబంధ ప్రకృతి, రాక్షసీ సంబంధ ప్రకృతి